హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాజధాని అమరావతిలో వెంకటపాలెం దగ్గర టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారైతే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే నిర్మాణం చేశారని మనందరికీ తెలిసిన విషయమే. ఇది 2014-2019లోనే ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారండి. అయితే ఇప్పుడు ఆ దేవాలయం దగ్గర అభివృద్ధి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఆ పనులకి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం ఇప్పుడు చూద్దాము. డెవలప్మెంట్ పనులకి సంబంధించి సమాచార ఫ్లెక్సీని అయితే టెంపుల్లో ఈ విధంగా ఏర్పాటు చేశారండి. చూడవచ్చు మనం ఇక్కడ ఎలాంటి పనులు జరగబోతున్నాయి, ఎలాంటి డెవలప్మెంట్ పనులు జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి సమాచారాన్ని ఈ ఫ్లెక్సీలో పొందుపరిచారు. మొత్తం 24 నెలల్లో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయవలసి ఉందండి. చూడొచ్చు. ఇక మనం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని కనుక మనం క్లియర్గా చూసినట్లయితే అండి, ఈ దేవాలయం మొత్తాన్ని కూడా 260 కోట్ల రూపాయలతో ఇప్పుడు డెవలప్మెంట్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ చూడొచ్చండి, ఈ పెద్ద పెద్ద రాళ్ళు ఇవన్నీ చూసినట్లయితే టెంపుల్ డెవలప్మెంట్ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సిమెంట్ వర్క్ జరిగింది. ఇంతకీ ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి దేవాలయం చుట్టూతా కూడా 4 ప్రధాన గోపురాలతో ఒక ప్రాకారాన్ని అయితే నిర్మాణం చేస్తున్నారండి. అదంతా కూడా రాయితో నిర్మాణం చేస్తారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఫౌండేషన్ వర్క్ అయితే చకచకా జరుగుతుందండి. ఇదంతా కూడా ఫౌండేషన్ వర్కే. చూడొచ్చు, ఇక్కడ ఒక గోపురం అయితే రాబోతుంది. ఈ ప్రాంతంలో మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో గోపురం నిర్మాణం అయితే చేయబోతున్నారు. అయితే పునాది వర్క్ సిమెంట్ వర్క్తో కంప్లీట్ చేసిన తర్వాత ఇక పైన మాత్రం రాయితో నిర్మాణం చేస్తారు. ఇదిగోండి, ఇదంతా కూడా సిమెంట్ వర్క్ జరిగింది. పిల్లర్లు మనం చూడొచ్చండి, గోనె పట్టలు అవన్నీ కూడా తడి కోసం వేసినటువంటి పరిస్థితి. ఇదిగోండి, ఇక్కడ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద శిలలు, రాళ్ళు. వీటినే చుట్టూతా వచ్చేటువంటి ప్రాకారానికి ఈ రాయితోనే నిర్మాణం చేస్తారు. ఇదిగోండి, ఇదంతా సిమెంట్ వర్క్ జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టెంపుల్ మొత్తాన్ని కూడా తిరుమల తరహాలో బాగా డెవలప్ చేయాలి అని ఈ విధంగా అయితే పనులు అయితే చేస్తున్నారండి. మొత్తం 4 మాడ వీధులు రాబోతున్నాయి. తిరుమలలో ఏ విధంగా అయితే 4 మాడ వీధులు ఉంటాయో ఇక్కడ కూడా 4 మాడ వీధులు ఉంటాయి. అలాగే నిత్య అన్నదాన సత్రం కూడా నిర్మాణం చేస్తున్నారు. ఇంకా కోనేరుని నిర్మాణం చేయబోతున్నారు. మనకి తిరుమలలో చూసాం కదా, కోనేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కోనేరు కూడా నిర్మాణం చేయబోతున్నారు. అర్చకులకు క్వార్టర్సు మరియు యాత్రా నిలయం, ఏదైతే యాత్రికులు ఈ టెంపుల్ దర్శనానికి వస్తారో వారందరికీ కూడా తిరుమల తరహాలో మనం చూసాం విష్ణు నివాసం, మాధవ నిలయం, ఇలాంటివన్నీ కూడా ఆ తిరుమలలో ఉంటాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ టెంపుల్లో కూడా యాత్రా నిలయం అనేది ఒకదాన్ని నిర్మించబోతున్నారండి. చూడొచ్చు, పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒక రాజగోపురం అయితే అండి 7 అంతస్తులతో ఒక భారీ రాజగోపురాన్ని కూడా నిర్మాణం చేయబోతున్నారు. మీకు ఆ నమూనా కూడా టెంపుల్ లోపలైతే పొందుపరిచారు. మీకు నేను అది వివరంగా చూపిస్తాను. ప్రస్తుతానికైతే టెంపుల్ బయట జరుగుతున్నటువంటి పనులు మనం చూడొచ్చు. భారీగా నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాకారం అంటే ప్రహరీ, మండపాలతో కూడుకున్నటువంటి ప్రహరీని అయితే ఈ విధంగా నిర్మాణం చేస్తున్నారండి. ఇదిగో ఇటువైపు కూడా ఒక గోపురం అయితే నిర్మాణం చేయబోతున్నారు. ఇదిగోండి, ఈ ప్రాంతంలో కూడా గోపురం అయితే నిర్మాణం చేయబోతున్నారు. ప్రధానంగా మనం చూస్తే అండి, ఈ టెంపుల్ అనేది కరకట్టకి మరియు సీడాక్సిస్ రోడ్డుకి మధ్యగా ఉంటుంది. ఈ దేవాలయానికి మొత్తం 2014-2019లోనే 25 ఎకరాలను అయితే కేటాయించడం జరిగింది. ఇదిగోండి, ఈ పనులు అయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. రాజధాని అమరావతి డెవలప్మెంట్ పనులలో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, వెంకటపాలెంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ఈ టెంపుల్కి కూడా 24 నెలల గరిష్ట కాల పరిమితిని విధించడం జరిగింది. అంటే అమరావతి పనులతో పాటుగా ఈ టెంపుల్ కూడా కాల పరిమితిని విధించి ఈ విధంగా అయితే పనులని చకచకా జరిపిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ కూడా ఒక గోపురం రాబోతుంది. మనం చెప్పుకున్నాం కదండి, మొత్తం చుట్టూతా కూడా 4 ప్రధానమైనటువంటి గోపురాలతో ఈ విధంగా నిర్మాణం చేస్తారని. ఇదిగోండి, ఇక్కడ కూడా గోపురం రాబోతుంది. ఆ దూరంగా కనిపిస్తుంది కదండి, అదే ప్రస్తుతానికి అన్నదాన సత్రంలాగా
మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు గుడి లోపలికి రావడం జరిగిందండి. గుడి లోపల ఉంటుందండి, అసలు సూపర్గా ఉంటుంది. చూడొచ్చు, మీకు నేను చూపిస్తాను. తిరుమలలో ఎంత శుభ్రంగా ఎంత పవిత్రంగా ఉంటుందో ఇక్కడ కూడా అంత శుభ్రంగా అంత పవిత్రంగా ఉంటుందండి. మొత్తం ఈ విధంగా రాయితో అయితే నిర్మాణం చేశారు. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. చాలా శుభ్రంగా కూడా ఉందండి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ టెంపుల్లో ఒక హాఫ్ డే అయితే ఉన్నానండి. ఈ హాఫ్ డేలో యాత్రికులు అయితే చాలామంది వచ్చారు. 2 బస్సుల్లో హిందీ యాత్రికులు కూడా రావడం అనేది చాలా గమనార్హం. వారు కూడా వచ్చారు, మీకు నేను చూపిస్తాను. వారికి సంబంధించినటువంటి భజన బృందాలు కూడా అవన్నీ కూడా ఉన్నాయి. చూసారండి టెంపుల్ ఎంత అందంగా నిర్మాణం చేశారు, ఎంత శుభ్రంగా ఉందంటే అండి, లోపల దేవుడు కూడా చాలా బాగున్నాడు. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ టెంపుల్లో కూడా తిరుమల తరహాలోనే లడ్డూ ప్రసాదం కూడా దొరుకుతుందండి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి, ఆలయ నమూనా ఏ విధంగా ఉండబోతుంది అని. ఈ ఆలయ నమూనా కూడా 2014, 2019లోనే ఇక్కడ అమర్చడం జరిగిందండి. ఇక్కడ పొందుపరిచారు, వచ్చిన భక్తులందరూ కూడా చూస్తూ ఉన్నారని. ఇదిగోండి, మనం చూడొచ్చు 7 అంతస్తుల రాజగోపురం ఉందని మనం చెప్పాం కదా ముందు, అదిగో అది. చుట్టూతా కూడా మరొక 3 గోపురాలు అయితే రాబోతున్నాయి. ఇదిగోండి లోపల ఉంది చూసారా, లోపల ప్రాకారంతో ప్రధానమైన దేవాలయం ఒక గోపురం ఉంది కదా. ఇప్పుడు ప్రస్తుతానికి వెంకటపాలెంలో ఉన్నటువంటి దేవాలయం అయితే ఆ విధంగా ఉంటుంది. ఆ చుట్టూతా కూడా ఇప్పుడు నిర్మాణ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నానండి. ఈ విధంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో కూడా బ్రహ్మోత్సవాలు నిర్మాణం చేస్తారు. చిన్న శేషవాహనము, పెద్ద శేషవాహనం కూడా ఇక్కడ ఉంది. ఏది ఏమైనా కానండి, రాజధాని అమరావతిలో ఉన్నటువంటి వెంకటపాలెం దగ్గర ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో ఆ టెంపుల్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం ఇక్కడైతే పనులు జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. వీరంతా కూడా హిందీ భక్తులు 2 బస్సుల్లో రావడం జరిగింది. వారందరూ దేవాలయానికి అంటే ఎంత దూరం నుంచి వచ్చారో కూడా మనం చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. 260 కోట్ల రూపాయలతో ఈ దేవాలయాన్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. చాలా బాగా నిర్మాణం చేస్తున్నారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయంటే, పునాది వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక రాతి గోడ నిర్మాణానికి అతి చేరువలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఈ దేవాలయ నిర్మాణం. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను, మీకు అందిస్తూ ఉంటానండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.